అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కావున ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఒక్కసారి గమనిస్తే, కర్కాటక రాశి వారికి జన్మస్థానంలో గురుడు ఉండడం చేత వారికి నీచ స్థానంలో ఉంటాడు, వారికి అంతంత మాత్రంగానే ఉంటుంది. తర్వాత మిథున రాశి వారికి 2వ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి వీరికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి 3వ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి వీరికి కూడా అంతంత మాత్రం చేతనే ఉంటుంది. మేషరాశి వారికి 4వ స్థానంలో గురుడు ఉండడం చేత వీరికి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే మీనరాశి వారికి 5వ స్థానంలో గురుడు సంచారం ఉండడం చేత వీరికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి 6వ స్థానంలో గురుడు ఉండడం చేత వీరికి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే మకర రాశి వారికి 7వ స్థానంలో గురు సంచారం ఉండడం చేత వీరికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అలాగే ధనస్సు రాశి వారికి గురువు 8వ ఇంట సంచారం చేస్తూ ఉండడం వల్ల వీరికి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి గురువు 9వ స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల వీరికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది, అన్ని కార్యాలు కూడా నెరవేరుతాయి. అలాగే తులారాశి వారికి 10వ ఇంట సంచారం చేస్తూ ఉండడం వలన వీరికి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే కన్యారాశి వారికి 11వ ఇంట గురు సంచారం ఉండడం వల్ల వీరికి కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది, అనుకున్న కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి. అలాగే చివర సింహరాశి వారికి 12వ ఇంట గురు సంచారం ఉండడం వలన వీరికి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది, అనుకున్న పనులు నెరవేరవు. ఇలా గురుడు నీచ స్థానంలో ఉన్న రాశులు ఒక్కసారి గురువారం రోజున శనగబెళ్ళు ఒకటి పసుపు రవికే తీసుకుని వెళ్ళి ఆ దేవగురు బృహస్పతి దగ్గర వెళ్ళి అక్కడ పెట్టి ప్రదక్షిణ